హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా కొత్త వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ కూడా మాత్రం మర్చిపోద్దు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నుండి ఎర్నింగ్ సంబంధించిన యాప్స్, సైట్స్ ఇందులో మేము పోస్ట్ చేస్తాం. ప్రతిదీ వీడియో చేయలేం కాబట్టి సో ఇక్కడ నుండి మీరు ఈజీగా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో జస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. 250 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. జస్ట్ మనం ఒక 1 ట్రేడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇందులో ₹1 కూడా లాస్ ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ట్రస్టెడ్ మనకు క్రిప్టో యాప్స్ గురించి అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది కదా. సో మన క్రిప్టో యాప్ అయితే ఓపెన్ చేసినందుకు గాను, కేవైసీ కంప్లీట్ చేసి ఒక ట్రేడ్ చేసినందుకు గాను 250 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్ కూడా. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ ఆఫర్ సంబంధించిన లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది. సింపుల్ ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఇచ్చేసేయండి. ఫోన్ పే అని, గూగుల్ పే అని యూపీఐ ఐడి ఉంటుంది కదా, అదైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రీడైరెక్ట్ అయితే ప్లే స్టోర్కి అయిపోతుంది. ఒకవేళ మీకు ప్లే స్టోర్కి రాకుండా ఎర్రర్ వచ్చిందంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూపీఐ ఐడి ఇచ్చేసేయండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తాయి. మీరు సేమ్ ఇదే ప్రాసెస్ 4-5 టైమ్స్ చేయండి. మీరు డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ వస్తుంది. సింపుల్గా ఓపెన్ చేయండి యాప్ అయితే. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ముందుగా అయితే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి మీది. తర్వాత పాస్వర్డ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు రిఫర్ కోడ్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఓటీపీ వెళ్ళిపోతుంది. మీరు మెయిల్ ఐడి చెక్ చేసుకొని ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు 1 నుండి 2 అవర్స్లో మీకు $1.10 అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. $1.10 వస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత 1 అవర్ నుండి 2 అవర్స్లో వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా మీరు యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడైతే కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ దగ్గర ఫోన్ నెంబర్ అయితే కావాలి, ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు, ఒక సెల్ఫీ, ఇవి మాత్రమే కావాలి. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్ అయితే. నేను చెప్పడం మీకు అర్థం కాకపోవచ్చు అని సరిగ్గా, సో మీరు చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్రాసెస్ అయితే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వెరిఫై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ నెంబర్ అడుగుతారు. ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై ఫోన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ ఐడి వెరిఫికేషన్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో స్టూడెంట్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ 1.5 lakhs అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెల్ఫీ అడుగుతారు. మీ సెల్ఫీ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అడుగుతారు. పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. ఈ సెల్ఫీ అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ అయితే ఫ్రంట్ ఫోటో తీసుకోమని చెప్తారు. సింపుల్గా మీరు ఏం లేదు, ఇక్కడ క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేసి మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ఫోటో అయితే తీసుకోండి. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఫోటో ఉంటే మీరు అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి గ్యాలరీకి వెళ్ళి మీరు అప్లోడ్ అయితే చేసేయచ్చు. చేసేసిన తర్వాత మీకు ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ షో చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే చూపించిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిజిలాకర్ ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. మీరు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందిగా, దానికైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డిజిలాకర్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటాం. సింపుల్గా మీ డిజిలాకర్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేయండి. లేదంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మీరు న్యూగా ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ కింద మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ అలౌ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కేవైసీ అయితే వెరిఫికేషన్ వితిన్ 30 సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇందులో అయితే. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ పాపప్ అయితే చూపిస్తుంటుంది. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వండి. మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరిది ఇవ్వద్దు. మీ పాన్ కార్డ్ మీద ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎఫ్సీ కోడ్ ఇచ్చేసేయండి. యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక ట్రేడ్ చేయాలని చెప్పాను కదా, మీరు కంపల్సరీగా ఒక ట్రేడ్ అయితే చేయాలి. మీకు ఇందులో ₹1 కూడా లాస్ ఉండదు. సో ఒక 2-3 రూపీస్ మాత్రం మీకు కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ మీకు ఎలాంటి లాస్ అయితే ఉండదు. మీకు 250 రూపీస్ అయితే పక్కా ప్రాఫిట్ అయితే ఉంటుంది. మీరు సింపుల్గా ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ 2000 అని చూపిస్తుంది. ఇక్కడ 5-10 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఒక 5-10 రూపీస్ యాడ్ చేసి ట్రేడ్ చేసి విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు లాస్ అనేది అస్సలకే ఉండదు. సో ఇక్కడ 5-10 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇందులో ఇచ్చారో ఆ యూపీఐ ఐడి అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు యూపీఐ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక 5-10 రూపీస్ అయితే
పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ నుండి అయితే అమౌంట్ అయితే పే చేయండి. పే చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు 5-10 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా యాడ్ అయిపోతాయి, లేట్ ఏమి ఉండదు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ట్రేడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఒక ట్రేడ్ చేయమని చెప్పాను కదా, మీరు ట్రేడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూసుకోండి, ఇక్కడ ట్రేడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ BTC USDT ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో TRX అని టైప్ చేయండి. ఈ విధంగా TRX అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ TRX USDT అని కనిపిస్తుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా TRX USDT అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ లేవరేజ్ అని ఉందా, 50x ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1x సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, 1x సెలెక్ట్ చేసుకోండి. సెట్ టు 1x ఇదైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే 1x అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 100% ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 100% వస్తుంది. ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లేస్ ఆర్డర్ కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్ సబ్మిటెడ్, ఆర్డర్ ఫిల్డ్, ఈ విధంగా అయితే చూపించాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూపించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పోర్ట్ఫోలియోలోకి వచ్చేసేయండి. ఇక్కడ కింద చూపిస్తుంది రైట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీరు క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది. సో ఈ విధంగా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీరు ఒక 3-4 టైమ్స్ ఈ విధంగా బై సేల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, బై చేయండి, మళ్ళీ సేమ్ సేల్ చేసేయండి, బై చేయండి, సేల్ చేసేయండి, బై చేయండి, సేల్ చేసేయండి. ఈ విధంగా 3-4 టైమ్స్ అయితే ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత మీకు 2 రూపీస్ నుండి 3 రూపీస్ అయితే ఇందులో కొంచెం తేడా ఉంటుంది. సో మనకు ఛార్జెస్ అయితే ఛార్జెస్ అయితే ఉంటుంది బై సేల్ చేసేటప్పుడు. సో అది కొంచెం కట్ అయిపోతుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీకు వితిన్ 12 అవర్స్లో మీకు 250 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పేమెంట్ అయితే 100% వస్తుంది. నేను ట్రై చేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఈ విధంగా 250 రూపీస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు యాప్లోకి వచ్చేసేయండి. మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ని అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు విత్డ్రాల్ కోసం మీకు పేమెంట్ వచ్చిన తర్వాతనే విత్డ్రాల్ చేయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు వ్యాలిడ్ సెక్షన్ అయితే కనిపిస్తుంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాల్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు యాడ్ చేసిన ఫండ్ అయితే డైరెక్ట్ విత్డ్రాల్ అనేది చేసేసుకోవచ్చు. ట్రేడ్ అయితే కంప్లీట్ అయ్యి మీకు క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ టు విత్డ్రాల్ రిక్వెస్ట్ ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు OTP అయితే వెళ్ళిపోతుంది. సో మీ మెయిల్ ఐడి చెక్ చేసుకొని OTP అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా 1 అవర్ నుండి 24 అవర్స్లో పేమెంట్ అయితే వస్తుంది. సో పక్కా 100% అయితే వస్తుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా ఈ ఆఫర్ని అయితే ట్రై చేయండి. 250 రూపీస్ అయితే పర్ అకౌంట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది.